కాలేజీలపై జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలిసిపోతుందని, పాలకొల్లు మెడికల్ కాలేజీ నిర్మాణంపై అప్పట్లో జగన్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు పాలకొల్లు మెడికల్ కాలేజీ నిర్మాణం పరిస్థితి ఏంటి, వాస్తవాలేంటి? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చారు. 2021లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామంటూ వర్చువల్ విధానంలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆర్భాటంగా బటన్ నొక్కి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పాలకొల్లు మండలం దగ్గులూరు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట 70 ఎకరాల విస్తీర్ణంలో 475 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఆ తర్వాత 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే వీలుగా మరో ప్రతిపాదన రూపొందించారు. అవసరమైన స్థల సేకరణకు నెలలు గడిచిపోయాయి. నిధులు విడుదల చేయకుండానే అధికారులు స్థల సేకరణ చేశారు. సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 2022లో జగన్ నరసాపురంలో పర్యటించారు. ఆ పర్యటనకు ముందు అధికారులు హడావుడిగా మెడికల్ కాలేజ్ కి 70 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. నిధులు మాత్రం పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. విడుదల చేసిన నిధుల్లో 36 కోట్ల రూపాయలను రైతులకు పరిహారంగా చెల్లించారు. తర్వాత కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనుల్లో ప్రధానంగా కాలేజ్ భూమిని మట్టితో మెరక చేయడం, కొన్ని భవనాలకు పునాదులు వేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మొత్తం పనులన్నీ ఆగిపోయాయి. ఏమీ లేకుండా హడావుడిగా చేశారు. ఎలక్షన్ ఒక్క సంవత్సరం ముందే వాళ్ళు ఏదో హడావుడిగా ఓట్ల కోసం మేము ఇక్కడ చేస్తున్నాం అని చెప్పేసి ఏదో 4 ఇటుకలు పేర్చి ఏదో 4 ఊసలు పాదారు తప్ప ఏమి చేసింది 1.12% మాత్రమే. ఎందుకంటే దానికి 475 కోట్లు అన్నారు ప్రాజెక్టు. ఆ 475 కోట్లు మన గుడాలి గోపి గారు ఇక్కడికి వచ్చి కొన్ని విమర్శలు కూడా చేశారు. మేము చాలా 30% ఇక్కడ ఖర్చు పెట్టేసి మేము ఇక్కడ చేసామని చెప్పేసి 30% అన్నాడు. అయినా 30% అంటే మరి 30 కోట్లు ఖర్చు పెట్టమన్నాడు. అట్లా 475 కోట్లు ప్రాజెక్ట్ అంటే 30% అంటే సుమారుగా 180 కోట్లు అవుద్ది. కానీ ఆయన ఏమన్నాడు 30 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే కనీసం లెక్కలు కూడా తెలియకుండా వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఖచ్చితంగా మరి మెడికల్ కాలేజీ తయారవుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఈ రామారెడ్డి గారి చొరవతో ఖచ్చితంగా ఇక్కడ పనులు జరుగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్టర్ తమ సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క అంగుళం పని కూడా జరగలేదు. కనీసం దగ్గులూరు నుంచి కాలేజ్కి వెళ్లే రహదారి సైతం ఈనాటికి నిర్మాణం కాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. కాలేజ్ భవన నిర్మాణాలకు అవసరమైన సామాగ్రి తీసుకువెళ్లాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత కాదు ఎంత కాదని చెప్పడమే తప్ప పనులైతే 100% ఏమీ చేయలేదు. రాష్ట్రంలో 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి అలా మొండిగుండిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఏ పని చేయలేదు. 17 కాలేజీల్లో మాదొక కాలేజీ అంతా కూడా 2% మాత్రమే పనులు చేయడం జరిగింది తప్ప ఎక్కడా చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారంతో ఆ హాస్పిటల్ పెండింగ్ ఉండిపోయినని కూడా కట్టి మరి కొత్త పథకం పెట్టి పీపీపీ అని పథకం పెట్టారు. 100% ఈ 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 17 హాస్పిటల్ కూడా పూర్తి చేస్తారని కూటమి పార్టీ తరఫున నేను 100% ధీమేస్తున్నాను. నిమ్మల రామానాయుడు గారు కష్టపడతారు. ఆల్రెడీ మరి 2-3 నెలల కిందట దానికి సంబంధించిన మినిస్టర్ గారు వైద్య శాఖ మినిస్టర్ గారు వచ్చాడు. ఆయన కూడా ఇప్పటికీ పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఆరంభ దశలోనే ఉండగా జగన్ మాత్రం అన్ని పూర్తయినట్లుగా చెప్పడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.